కంచిలో అన్నదానం మొదలుపెట్టారు. పీఠం శ్రీకార్యం పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా 100 మందితో మొదలెట్టాం, రోజుకి 2000 మంది 3000 మంది అన్నం తినేస్తున్నారు. పూర్వం ఇక్కడ ఉద్యోగానికి క్యారేజీ తెచ్చుకునే వాళ్ళు క్యారేజ్ మానేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు భోజనానికి, ఇంతమందికి అన్నం పెట్టాలా అని అడిగాడు. అడిగితే పరమాచార్య స్వామి వారు అలాగే కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, ఒక్క మహాత్ముడైనా తిన్నాడంటావా అన్నారు. అయ్యో తినకపోవడం ఏంటండి, తిన్నాడు అన్నారు. ఆ ఒక్క మహాత్ముడు అన్నం తినడానికి నువ్వు ఇంతమందికి అన్నం పెట్టాలి, ఈ ఫలితం ఉంటే కానీ వాడు వచ్చి తింటాం. అన్నదానం అనేక యజ్ఞముల మహాఫలితం ఇస్తుందట. ఎప్పుడైనా ఆకలిగా ఉన్నవాడు మన ఇంటికి వస్తే లేదనకుండా ఇంత అన్నం పెట్టండి, ఈ బలహీనత నాకు ఉన్నది మీకు ఉన్నది కాబట్టి ఆ మాట చెబుతున్నాను. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే గొప్ప యజ్ఞం లేదు. నాన్నదాన సమం పుణ్యం, సంస్కృతం అని గ్రహించండి. నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకట్లేదు. తెలిసి కానీ తెలియక కానీ ఇంత అన్నం పెట్టండి, అది మహాపుణ్యం అన్నమాట. అందుకే యజ్ఞము దానములతో కూడినది. రాముణ్ణి చూడండి, కృష్ణుణ్ణి చూడండి, ధర్మరాజుని చూడండి, హరిశ్చంద్రుడి చూడండి, ఎవరిని చూచినా వారంతా దానాలే చేశారు. కురుక్షేత్రానికి ఈ పేరు కురు మహారాజు చేసిన